Hi, hello, how are you all? It's Miss Swati Naidu. Welcome to Public Talk TV. So, ఇది టాపిక్ వచ్చేసి ఒకరిలా కామెంట్ చేశారు. నేను ఇంటర్ చదివేటప్పుడు ఎన్సీసీలో ఉండేవాడిని, తరచూ క్యాంపులకు వెళ్ళేవాడిని. అయితే నాకు క్యాంప్లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ఎన్సీసీలో ఫుల్ యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఆ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాకు తనపై చాలా ప్రేమ ఉండేది. ఆ విషయం తనకు చెప్దామంటే చాలా భయం వేసేది. తనను చూస్తే అలాగే చూస్తూ ఉండాలనిపించేది. చాలా అందంగా, చాలా స్ట్రాంగ్గా ఉండేది తనకు నచ్చకుంటే కానీ నా ప్రేమను తనకు చెబితే తనకు నచ్చకుంటే మా ఫ్రెండ్షిప్ కూడా చెడిపోతుందని భయం వేసింది. అందుకే చెప్పలేదు. అయితే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తనకు పెళ్ళయింది. తనకు ఇష్టం లేకున్నా కూడా మేనమామని ఇచ్చి ఆమెకు పెళ్లి చేశారు. ఆమె పెద్దలు. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆమె అతనికి విడాకులు ఇచ్చేసింది. తర్వాత కొన్ని రోజులకి నన్ను కలిసింది. నిన్ను పెళ్లి చేసుకుంటా అని కథంతా చెప్పింది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. తనంటే చెప్పలేనంత ప్రేమ. అలా అని ఎవరితోనో కాపురం చేసిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని మనసులో కాస్త ఆందోళన. కాళ్ళు పట్టుకొని బతిమలాడాలనుకున్న చాలా రోజులు ఆలోచించాను. ఒకప్పుడు ఈ అమ్మాయినే కదా నేను చేసుకోవాలనుకున్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన తప్పుకు ఆమె జీవితం బలి అయింది. ఒకప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని కాళ్ళు పట్టుకుని బతిమలాడాలి అని అనుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది అంటే ఇప్పుడు ఆ అమ్మాయినే నా దగ్గర వచ్చి నా కాళ్ళు పట్టుకుని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంటే ఎందుకు చేసుకోలేకపోతున్నాను? ఇదేనా నాకు ఆమెపై ఉన్న ప్రేమ? ఇంతేనా నా ప్రేమ అని నాలో నేను మదనపడ్డాను. తననే పెళ్లి చేసుకున్నాను. ఫైనల్గా తననే. ఇదంతా నిజంగా నా దేవత. కనీసం తనకు శోభనం కూడా జరగకుండానే అతడికి విడాకులు ఇచ్చిందనే విషయం తను నాకు చాలా రోజుల వరకు చెప్పలేదు. అయితే ఆల్రెడీ వేరే వాడి దగ్గర నేను తనని పెళ్లి చేసుకోవడానికి ఆ విషయం కూడా అడ్డొచ్చింది. తను ఆల్రెడీ వేరే వాడి దగ్గర పడుకుని వచ్చిందిగా, తనను ఏం చేసుకుంటా అనుకున్నాను మనసులో. కానీ నేను ఆలోచించి చాలా తప్పని తర్వాత అర్థమైంది. నాలాగా మనసులో ఏవేవో పెట్టుకొని మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళైన తర్వాత మన దగ్గరకు వస్తే ఎన్నో అనుమానాలు మనసులో ఉంచుకొని మాట్లాడతాం. నిజంగా మనం ప్రేమిస్తే తను ఏం చేసినా సరే పెద్ద మనసుతో స్వాగతించాలి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో నాలాగా మనసులో ఏవేవో అనుమానాలు పెట్టుకొని మాట్లాడకండి అని నా సూచన. సో నైస్ అండి, చాలా మంచి మాట చెప్పారు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగానే ఫాలో అవుదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటికే చూస్తూనే ఉండండి నా వీడియోస్ అన్ని. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.